హలో, మీకేదైనా సరే ప్రపంచ భాష ఏదైనా నేర్చుకోవాలని ఉందా? అంటే ఎనీ ఫారిన్ లాంగ్వేజ్. మీకు ఏదైనా ప్రపంచ భాష నేర్చుకోవాలి అని ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియోని చూడండి. ఉదాహరణకి మీకు ఫ్రెంచ్ నేర్చుకోవాలని ఉందా, లేదా స్పానిష్, లేదా జర్మన్ లాంగ్వేజ్, రష్యన్ లాంగ్వేజ్, అరబిక్, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, చైనా, కొరియన్ లాంగ్వేజ్, ఇలాగా ఇంక్లూడింగ్ అవర్ హిందీ, డచ్, తుర్కిష్, పోలిష్, ఇలాగా క్రెచ్, ఇండోనేషియన్, రొమానియన్, ఇలాగా పర్షియన్, ఇలా చాలా భాషలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. సో మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు ఫ్రెంచ్ నేర్చుకోవాలను, లేదంటే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని అనుకుంటారు. కొంతమంది ఆయా విదేశాలకు వెళ్ళి అక్కడ చదువు నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం వెళ్తూ ఉంటాం. కొంతమంది అయితే ఆసక్తి కొద్ది లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటారు. కారణం ఏదన్నా సరే, నేను ఈ వీడియోలో మీకు ఉచితంగా, అంటే వేలకు వేల ఫీజులు కట్టకుండా ప్రతిరోజు జస్ట్ కొంత సమయం కేటాయించడం ద్వారా, అంటే మన సోషల్ మీడియాకి కేటాయించిన సమయంలో కేవలం ఒక 15 లేదా 20 నిమిషాలు డైలీ మీరు కొన్ని నెలల పాటు, ఒక 2-3 నెలల పాటు కేటాయించగలిగితే, మీరు ఏదైనా లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్లో, ఆ భాషలో మీరు తప్పకుండా పట్టు సాధిస్తారు. చాలామంది, నేను ఆ మధ్య ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉండేవాడిని. ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉన్నప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉండేవారు. నా స్టేటస్లో సరదాగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ సంబంధించి కొన్ని పెడుతూ ఉంటే నా స్టూడెంట్స్ కూడా అడుగుతూ ఉండేవారు, సార్ మీరు ఫ్రెంచ్ నేర్చుకుంటున్నారు కదా, ఏ విధంగా నేర్చుకుంటున్నారు, ఎక్కడ నేర్చుకుంటున్నారు సార్, ఫీజు ఎంత సార్, కోర్స్ డ్యూరేషన్ ఎంత అని అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఇది ఆసక్తితో నేర్చుకునేది, ఎటువంటి ఫీజు కట్టక్కర్లేదు, అలాగే ఎక్కడికి ట్యూషన్కి కూడా వెళ్ళక్కర్లేదు. అదంతా ఏంటో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. జస్ట్ చూడండి. మీరు నేర్చుకునేదంతా జస్ట్ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఒక వండర్ఫుల్ యాప్ ఉంది. ఆ యాప్ పేరు ఏంటంటే డ్యూలింగో యాప్. DUOLINGO. చూసారా, డౌన్ కనబడుతుంది కదా, ఈ యాప్. ఉదాహరణకి ఈ యాప్లో నేను ఏమి నేర్చుకుంటానో చూపిస్తాను మీకు. చూడండి, ఇది డ్యూలింగో యాప్. చూసారా, దీంట్లో సపోజ్ ఇక్కడ ఫ్లాగ్ కనబడుతుంది చూసారా, లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్, ఇది నేను క్లిక్ చేశాను. ఫ్రెంచ్, హిందీ ఈ రెండు నేను నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రెంచ్ క్లిక్ చేశాను అనుకోండి, ఇంకోండి ఐ కంప్లీటెడ్ బేసిక్స్, గ్రీటింగ్స్, బేసిక్స్ 2 లెవెల్ కంప్లీట్ చేశాను. పీపుల్ సంబంధించి ఇప్పుడు నేను ట్రావెల్ అనే లెసన్లో ఉన్నాను. అలా కాకుండా మన పెర్ఫార్మెన్స్ బాగుంటే ఏమవుతుందంటే, దీంట్లో మనం కొన్ని స్టోరీస్ కూడా, ఇప్పుడు చూడండి, కొన్ని స్టోరీస్ ఎక్స్ట్రా లెసన్స్ని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది నొక్కాను, ఇవి స్టోరీస్ ఉన్నాయి. అంటే నేను ఫ్రెంచ్లో స్టోరీస్ని చదవచ్చు అనమాట. అంటే చదివే కెపాసిటీ నాకు వచ్చిందని అర్థం. అప్పుడు ఇవి అన్లాక్ అవుతాయి నాకు ఫ్రెంచ్ స్టోరీస్. ఓకే, ఈ యాప్ గురించి నేర్చుకునే ముందు ఫస్ట్ నేను మీకు ఏ విధంగా ఈ యాప్ని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఏ విధంగా మనం ఉపయోగించాలో చూపిస్తాను. ఇది చాలా చిన్న వీడియో, ఒకసారి చూడండి. మీ గూగుల్ ప్లే స్టోర్ ఎక్కడ ఉందో ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. చూడండి, ఈ పేజీలో ప్లే స్టోర్ ఇక్కడ ఉంది. ప్లే స్టోర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇలా చాలా ఇక్కడ నేను ఇక్కడ నొక్కాను. ఇక్కడ ఏంటంటే నేను డ్యూలింగో అనుకో, DUOLINGO డ్యూలింగో అనుకుంటాను, ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూసారు, డ్యూలింగో లెర్న్ ఇంగ్లీష్ ఫ్రీ అనేది ఒకటి ఉంది. సో ఇంకేలాగా మీకు కనబడుతూ ఉంటాయి యాప్స్, డిఫరెంట్ యాప్స్. ఓకే, మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ ఉంది కదా, డ్యూలింగో యాప్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే జనరల్గా ఇన్స్టాల్ అని అడుగుతుంది. ఇక్కడ అన్ఇన్స్టాల్ ఆర్ అప్డేట్ అని, అంటే ఆల్రెడీ నేను నా ఫోన్లో ఈ యాప్ని నేను డౌన్లోడ్ చేసుకుని ఉన్నాను, అందు గురించి ఇది అప్డేట్ అని అడుగుతుంది. సో ఇది అప్డేట్ నొక్కామంటే అప్డేట్ టైం కూడా తీసుకోవచ్చు. సో కాబట్టి నేను అప్డేట్ నొక్కట్లేదు. ఒకసారి చూడండి, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి సైన్అప్ అడుగుతుంది. సైన్అప్ అడిగినప్పుడు మీ పేరు, వివరాలు, అవసరమైతే ఫోన్, అంటే మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చెక్ చేసుకుంటుంది అనమాట. సో అలాగే మీకు ఫ్రీక్వెంట్గా మెసేజ్ కూడా పంపిస్తూ ఉంటుంది యాప్. మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ సరిగ్గా చేయలేదనుకోండి, ప్రాక్టీస్ చేయలేనప్పుడు అప్పుడు కూడా మీకు ఫోన్ ద్వారా మెసేజ్ వస్తుంది అనమాట. సో మీరు ప్రాక్టీస్ చేయట్లేదు, ప్రాక్టీస్ చేయండి, రిమైండర్స్ కూడా వస్తూ ఉంటాయి.
ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యాప్ మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. నేను ఏం చేస్తానంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇప్పుడు నేను చూపించిన విధానంగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని మీరు సైన్అప్ చేయడం వల్ల మీ వివరాలు కూడా దాంట్లో ఉంటాయి. ఎప్పటికప్పుడు మీ స్టేటస్ అంటే మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ వివరాలన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను చూడండి, మనం డ్యూలింగో యాప్ ఓపెన్ చేస్తున్నాం. యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుందని, ఇక్కడ ఇది హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లో లెసన్ మీరు ఇంకా కొత్తగా ఓపెన్ చేస్తే కనుక బేసిక్స్ 1 అని ఇలా కనబడుతుంది. తర్వాత మీరు కింద ఇది బుక్ సింబల్ ఉంది కదా, ఇదేమో తర్వాత అంటే మీరు కొన్ని లెవెల్స్కి వెళ్ళిన తర్వాత మీకు స్టోరీస్ చదవడానికి ఆ లాంగ్వేజెస్ సంబంధించి స్టోరీస్ ఓపెన్ అవుతాయి. ఇది చూడండి, మూడోది నొక్కాను అనుకోండి, ఇక్కడ కొన్ని మీకు అచీవ్మెంట్స్లో చూడండి, ఇక్కడ రాజేష్ ఖన్నా అని వచ్చి నా ఫోటో కూడా వచ్చింది. అంటే ఇది నా ప్రొఫైల్ పిక్గా నేను పెట్టుకున్నాను. ఇక్కడ నా ప్రొఫైల్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, రాజేష్ ఖన్నా. సో ఈమెయిల్, ఈ పాస్వర్డ్స్ ఇవన్నీ ఇలా ఉంటాయి. సో మీరు కూడా దాంట్లో ఎంటర్ చేసుకోండి. అలా ఎస్ఎంఎస్ రిమైండర్ కూడా పెట్టుకుంటే ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోతే. యాక్సెసిబిలిటీలో స్పీకింగ్ ఎక్సర్సైజెస్, లిజనింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే ఇంకా ఇవన్నీ మీ ప్రొఫైల్లో ఒకసారి ఓపెన్ చేశాక మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. ఇలాగ మీకు రివార్డ్స్ వస్తాయి అన్నమాట. రివార్డ్స్ వస్తాయి. తర్వాత చూడండి, నేను గుడ్ జాబ్, యూ ఫినిష్ 16 అండ్ కెప్ట్ యువర్ పొజిషన్ ఇన్ ద గోల్డ్ లీగ్. నేను గోల్డ్ లీగ్కి వచ్చానని చెప్తుంది. చాలా తక్కువ టైంలో గోల్డ్ లీగ్, ఇలాగ దేర్ ఆర్ డిఫరెంట్ లీగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ స్ట్రిక్స్ ఫ్రీజ్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి తెలుస్తుంది. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. హోమ్ పేజ్కి వద్దాం. ఫస్ట్ ఇది నొక్కాను. ఇప్పుడు సపోజ్ ఈ పైన నేను ఆల్రెడీ ఫ్రెంచ్, హిందీ నేర్చుకుంటున్నాను. సపోజ్ మీరు ఫ్రెష్గా కనుక ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు కోర్స్ అని ప్లస్ అని చూడండి, థర్డ్ బాక్స్ ఉంది కదా, ప్లస్ డౌన్ కోర్స్ అని అది కనబడుతుంది. అది క్లిక్ చేయగానే అడుగుతుంది, మీరు స్పానిష్ నేర్చుకుంటారా, హిందీ నేర్చుకుంటారా, ఫ్రెంచ్ నేర్చుకుంటారా, జర్మనా, ఇటాలియనా, జపానీసా, చైనీస్, రష్యన్, కొరియన్, పోర్చుగీస్, అరబిక్, డచ్, స్వీడిష్, నార్వేయన్, చూసారా, తుర్కిష్, పోలిష్, ఇలాగా ఈరిష్, గ్రీక్, హిబ్రూ, డానిష్, హిందీ, చాలా ఉన్నాయి చూసారా. సో ఇంకోండి, ఇలాగే వెళ్ళిపోతుంటే మనకు కొన్ని పేర్లు కూడా చాలా కొత్తగా ఉంటాయి అన్నమాట. స్వాహిలీ, రొమేనియన్, ఇండోనేషియన్ ఇస్ కామన్ మనకు తెలుసు, హవాలియన్, నవజో, క్లింగోన్. సో చాలా దేశాలు, కొన్ని దేశాలు ఫినిష్ అంటే ఇది ఒకటి ఉంది, ఇదిష్, ఇంకా మోర్ అంటే ఇది నొక్కితే ఇంకా వేరే లాంగ్వేజ్లో ఉన్నాయి. మీకు నచ్చిన లాంగ్వేజ్ ద్వారా మీకు సపోజ్ మీకు ఫ్రెంచ్ కావాలనుకోండి, ఈ ఫ్రెంచ్ని మీకు నచ్చిన లాంగ్వేజ్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు అలా స్పానిష్ ఉందండి, స్పానిష్, లేదా జర్మన్. నేను ఫర్ ఎగ్జాంపుల్ స్పానిష్ నొక్కుతున్నాను. స్పానిష్ నొక్కగానే ఇది యాడ్ అవుతుంది అన్నమాట. మీకు చూసారా, లెర్నింగ్ స్పానిష్ ఫర్ ద ఫస్ట్ టైం. మీరు ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారా, లేకపోతే ఆల్రెడీ మీకు కొంత ఏమన్నా తెలుసా అని అడుగుతుంది యాప్. మీకు ఏమి తెలియకపోతే ఫస్ట్ తెలియదని పెట్టండి. దాన్ని బట్టి మీ లెవెల్ సెట్ చేస్తుంది యాప్. కొంత తెలుసు అనుకోండి, మీ లెవెల్ చెక్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఓకే, ప్రస్తుతం నేను ఏ లాంగ్వేజ్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను 2 లాంగ్వేజెస్ యాడ్ చేశాను నా దాంట్లో. అంటే ఇప్పుడు నేను మీకు క్లిక్ చేసి చూడండి, ఫ్రెంచ్ అండ్ హిందీ. మీకు కావాల్సిన 1 or 2 లాంగ్వేజెస్, 3 లాంగ్వేజెస్, మీరు ఎన్ని కావాలితే అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు ఎప్పుడన్నా సరే. ఓకే, నేను సరదాగా మీకు ఇంకోటి చూపిస్తాను. దీంట్లో ఈ యాప్లో ఉన్న ఒక విశేషం ఏంటంటే, మీరు ఏదైనా నేర్చుకునేటప్పుడు ఆ లాంగ్వేజ్కి సంబంధించిన స్క్రిప్ట్ కూడా మనకి అర్థమవుతుంది అన్నమాట. అయితే నా అడ్వైజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెల్ అనేది ఉంది, ఇక్కడ నేను ఈ లెసన్ కంప్లీట్ చేస్తున్నాను. ఇలా వచ్చినప్పుడు చూడండి, లెవెల్ 1 of 6, లెసన్ 4 of 6 అని ఉంది. ఈ టిప్స్ స్టార్ట్ ప్లస్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ నొక్కగానే ఆ లెసన్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇట్స్ టేకింగ్ సమ్ టైం. చూడండి, రీడ్ అండ్ రెస్పాండ్. ఇంకోండి పైన చూసారా, అంటే నేను వేరే లెవెల్కి వెళ్ళాను కూడా నాకు సెంటెన్సెస్ కూడా వచ్చాయి. ఇది నేను ఫ్రెంచ్ లాంగ్వేజ్లో సెంటెన్సెస్ చుయా, వెలా, డవయా ఇలా వచ్చినాయి కదా. సో ఇదంతా ఏంటంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్, దానికి సంబంధించి కింద ఇది. అయితే ఇది మీరు స్టార్టింగ్లో ఉన్నారనుకోండి, ఇంకా సింపుల్గా ఉంటుంది అనమాట. నేను అది కూడా చూపిస్తాను.
ఇప్పుడు బేసిక్స్ 1లోకి వెళ్దాం మళ్ళీ ఒకసారి. ఆల్రెడీ ఇది నేను కంప్లీట్ చేస్తాను. రిస్టోర్ అండ్ టిప్స్ ఎప్పుడు కూడా మీరు బేసిక్ 1 నుంచి స్టార్ట్ చేస్తారు అందరూ నాకు తెలిసి. బేసిక్స్లోకి వెళ్ళినప్పుడు టిప్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటే ముందు ఒక నోట్బుక్ ఆ లాంగ్వేజ్ కోసం పెట్టండి. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఆ నోట్స్ రాసుకుంటూ ఉండండి డైలీ. సో దానివల్ల ఏంటంటే మీకు ఇంకా బాగా లాంగ్వేజ్ మీకు గ్రిప్ వస్తుంది. ఫస్ట్ టిప్స్ చదవడం నేర్చుకోండి. మీరు ఏ లెవెల్కి వెళ్తున్నా సరే ఆ లెవెల్లో ఒకసారి టిప్స్ ఉంటాయి. వెల్కమ్ అండ్ బెనివియన్ అని ఉంది. డిడ్ యూ నో ఫ్రెంచ్ ఈజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ in 29 different countries. Let's get started with the basics. Welcome and benevolent to the French course. Benevolent అంటే ఫ్రెంచ్లో వెల్కమ్ అని అర్థం. ఇక్కడ ఫ్రెంచ్ సౌండ్స్ ఉన్నాయి చూడండి. ఇవి మనకి ఫర్ చూసారా ఆ సౌండ్స్ వినబడతాయి. అలాగే దీంట్లో ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ముందు ఈ బేసిక్స్ అనేది బేసిక్స్లో ఫస్ట్ మీరు ఇవన్నీ ఉన్నాయి చూడండి. Un garçon. Un garçon అనగానే ఏ బాయ్. Un filet. Une fille. Un fille అనగానే ఏ గర్ల్. సో ఇలాగా un home. Un homme. సో un chat. Un chien. ఇలాగా మనం చక్కగా ఏంటంటే లాంగ్వేజ్ సంబంధించి ముందు చూడండి సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఇప్పుడు ఎలా వస్తుంది. ముందు బేసిక్స్ నేర్చుకున్నారనుకోండి, అప్పుడు యూ కెన్ స్టార్ట్ లెసన్. అప్పుడు మీరు లెసన్ స్టార్ట్ చేశారనుకోండి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు కూడా ఏ లెవెల్కి వెళ్ళినా సరే దాంట్లో హెల్ప్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను చూపించింది అది చూడండి. ఇప్పుడు చూడండి లగాసం. Le garçon. ఓ La fille. la femme. La femme. ఇలాగా ఈ మన నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. నెక్స్ట్ లెవెల్ ఇక్కడ క్వశ్చన్ తప్పు ఏమడిగింది. విచ్ చూడండి. హౌ డు యూ సే డాగ్? షావల్, గాసం, షియా Chien. అంటే ఏంటి చూద్దాం. నైస్ ఇదంటే కరెక్ట్. మళ్ళీ కంటిన్యూ. గర్ల్ అనగానే దీంట్లో ఏంటంటే గర్ల్ అనగానే ఫిల్లే. Fille. మ్యాన్, హోమ్. Homme. బాయ్, garçon. Garçon. ఉమెన్, ఫెమ్. Femme. అండ్ Et. ఇలాగా చూసారా. ఎక్సలెంట్. కంటిన్యూ. Un garçon mange un croissant. సో ఇలాగా ఇప్పుడు వెనక్కి వచ్చేద్దాం. సో క్విట్. సో బేసిక్స్కి వెళ్దాం. ఇలా బేసిక్స్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా టిప్స్ మీరు ఫస్ట్ చదివి ఆ తర్వాత లాంగ్వేజ్లోకి వెళ్ళండి. సో ఆటోమేటిక్ ఈ యాప్ మిమ్మల్ని 1 after 1 ఆ లెవెల్ అంతా తీసుకెళ్తూ ఉంటుంది అనమాట చక్కగా. ఓకే, ఈ విధంగా మీరు నాకు తెలిసి ప్రతిరోజు 20 minutes కేటాయిస్తే విత్ నోట్స్ రాసుకుంటూ ఒక 20 minutes 20 నిమిషాలు కేటాయించగలిగితే మీరు ఒక 2 నెలల్లోనే ఆ లాంగ్వేజ్ మీద చాలా గ్రిప్ వచ్చేస్తుంది. ఎంత గ్రిప్ అంటే ఈవెన్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ మూవీ. అంటే ఆ సినిమా ఆ భాషలకు సంబంధించిన సినిమాలను కూడా కొంచెం అర్థం చేసుకోవడం, షార్ట్ స్టోరీస్ కొంచెం అర్థం చేసుకోవడం కూడా వస్తుంది. అవసరమైతే వార్తలు కూడా చదవడం, వినడం, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం వస్తూ ఉంటాయి. సో నాకు తెలిసి మీరు ఈరోజే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓకే మీకు నచ్చిన లాంగ్వేజ్ని ఎంపిక చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. నేను ఫ్రెంచ్, నాకు హిందీ కూడా నేను చాలా పూర్, అందుగురించి హిందీ ఫ్రెంచ్ రెండూ నేర్చుకుంటున్నాను. చాలామంది నన్ను అడుగుతూ ఉండేవారు, సార్ రాజేష్ ఖన్నా సార్ మీరు ఫ్రెంచ్ నేర్చుకుంటున్నారు, ఎక్కడ నేర్చుకుంటారు? మీరు ఇందాక చెప్పాను కదా. చాలామంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళందరికీ చాలామందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. తర్వాత నా కమింగ్ వీడియోస్ కొన్ని ఆన్లైన్ వర్క్షాప్స్ కూడా నేను ఫ్రీ ఆన్లైన్ వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. అయితే ఆ వర్క్షాప్స్ ఓన్లీ ఫర్ నా ఛానల్ సబ్స్క్రైబర్స్. ఇది నేను కొత్తగా ప్రారంభించిన ఛానల్. సో నా ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చిన ఈ వీడియోలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే కనుక తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మర్చిపోద్దు. నా ఫర్దర్ కోర్సెస్ కోసం కూడా మీరు అప్డేట్స్ కావాల్స్తే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే అండి. సో థ్యాంక్ యూ. మనం మరొక వీడియోతో ఇంకొక వీడియోలో కలుద్దాం మరొక కొత్త అంశంతో. అప్పుడు థ్యాంక్ యూ. నేను మీ రాజేష్ ఖన్నా. థ్యాంక్ యూ ఆల్. నమస్తే. బాయ్ బాయ్. సీ యూ. ఆల్ ది బెస్ట్.
See you. We'll be taken in next video. Bye bye.